బీహార్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరి ఏజెండా వారికే ఉంది. ఎవరి కుట్రలు, ఎవరి ఉద్దేశాలు వాళ్ళు లోన పెట్టుకొని బహిర్గతంగా మాత్రం ఒకటే పార్టీలో ఎన్డీఏకు సపోర్ట్ చేస్తున్నట్టుగా, నితీష్ కుమార్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్టుగా బీజేపీకి సంబంధించినటువంటి అమిత్ షా కానీ, సామ్రాట్ చౌదరి కానీ ఇక్కడ పనిచేస్తున్నట్టు కనబడుతుంది. కానీ రెండు వైపులా కూడా రెండు ప్రోగ్రామ్స్ కనబడుతున్నాయి. ఇప్పుడు నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో చేసినటువంటి తీర్మానం ప్రకారం వచ్చే 5 సంవత్సరాల వరకు 1,00,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మంత్రిమండలి తీర్మానం చేసినట్టు, ఆ యొక్క 1,00,00,000 ఉద్యోగాలు కూడా డిఫెన్స్ కారిడార్లో కానీ, సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్ ఏర్పాటు చేయడం, మరియు గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ను ఏర్పాటు చేయడం, మెగా టెక్ సిటీ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్తున్నారు. కానీ గత 20 సంవత్సరాల నుండి కూడా నితీష్ కుమార్ ప్రభుత్వంలో బీజేపీ ఒక భాగస్వామిగానే ఉన్నది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగానే 10వసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నితీష్ కుమార్ కంటే సామ్రాట్ చౌదరి మాటనే ఎక్కువ చెల్లుబాటు అవుతుంది. ఎందుకంటే పోలీసు శాఖ, హోంశాఖ అతని చేతిలో ఉంది. కాబట్టి ఇక్కడ బుల్డోజర్ రాజ్, యూపీకి చెందినటువంటి బుల్డోజర్ రాజ్, బీజేపీ రాష్ట్రాలలో ఉన్నటువంటి బుల్డోజర్ రాజ్ ఇక్కడ పని చేయడం ప్రారంభించింది. మరియు సామ్రాట్ చౌదరి కూడా ఈ యొక్క మాఫియాను తగ్గించుకోకపోతే మాఫియాను ఎలాంటి చర్యలు తీసుకుంటామని వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. 10,000 రూపాయలు తీసుకున్నారు. ఇటీవల ఈ యొక్క ప్రధానమంత్రి యోజన కింద ఆడవాళ్ళకి, పేదలకి 10,000 రూపాయలు అకౌంట్లో జమ చేసినటువంటి సందర్భంలో వాళ్ళలో కొంతమంది అక్కడ అక్రమ కట్టడాలు కానీ, ఆ యొక్క నిర్వాసితులు అయినటువంటి ప్రదేశాలలో వాళ్ళు గుడిసెలు వేసుకున్నా కూడా వాటిపై బుల్డోజర్లు నడిపినాయి. 2 రోజుల నుండి నడుస్తూనే ఉంది. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి విధానానికి సంబంధించి అయితే ఇంకొక విషయం కూడా చెప్పుకోవాల్సి వస్తున్నది. 2020లో ఉన్నటువంటి సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీకి 12 ఎమ్మెల్యేల సీట్లు ఉండే. కాబట్టి ఇప్పుడు ఈసారి ఎన్నికలలో వాళ్ళు అత్యాశకు పోయి పోటీ చేయడం మూలాన వాళ్లకు కేవలం 2 సీట్లు వచ్చినవి. ఆ యొక్క విషయంలో దీపాంకర్ భట్టాచార్య చేసినటువంటి ఎన్ని రకాలుగా ప్రజలకు అనుకూలంగా పనిచేసిన కమ్యూనిస్ట్ పార్టీలు పనిచేసేటువంటి రీతి రివాజు ఈ యొక్క బీహార్ రాష్ట్రంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ఒక గుణపాఠంగానే ఇక్కడ కనబడుతున్నది. ఎందుకంటే ఇప్పుడు ఈ బీహార్లో జరిగినటువంటి ఎస్ఐఆర్ ద్వారా హేమాహేమీలైనటువంటి పార్టీలే ఓటమి పాలైనప్పుడు ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీలకు ఎక్కడ దిక్కుంటుంది, దివాణం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ధనిక పార్టీలతో, ముఖ్యంగా ఈ అంశం కూడా ముఖ్యమైనదే, ధనిక పార్టీలతో పోటీ పడాలంటే కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికలలో పోటీ చేసేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పని విధానాన్ని మరి ఒక్కసారి రివ్యూ చేసుకొని అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఈ యొక్క బీహార్ ఎన్నికల ఫలితాలే రుజువు చేసినవి.